నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు, నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యం కలుగుచున్నది, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా.
ఉండదు. కలవరమెందుకు కాపరి నీవుండగా, కలవరమెందుకు కాపరి నీవుండగా, కాపరి నీవేనయ్యా, కొదువే నాకుండదు. నీతి మార్గములో నడిపిస్తున్నావు నీ నామ మహిమ కొరకై. నీతి మార్గములో నడిపిస్తున్నావు నీ నామ మహిమ కొరకై. కలవరమెందుకు కాపరి నీవుండగా, కలవరమెందుకు కాపరి ఉండగా, కాపరి నీవేనయ్యా, కొదువే నాకుండదు. ప్రాణముకు సేదదీచి ఆత్మను కుమ్మరించి పునరుద్ధరించితివి. ప్రాణముకు సేదదీచి ఆత్మను కుమ్మరించి పునరుద్ధరించితివి. కలవరమెందుకు కాపరి ఉండగా, కలవరమెందుకు కాపరి ఉండగా, కాపరి నీవేనయ్యా, కొదువే నాకుండదు. నా శత్రువులపై విజయమునిచ్చితివి, విందు సిద్ధపరచెను. నా శత్రువులపై విజయమునిచ్చితివి, విందు సిద్ధపరచెను. కలవరమెందుకు కాపరి ఉండగా, కలవరమెందుకు కాపరి ఉండగా, కాపరి నీవేనయ్యా, కొదువే నాకుండదు. కృపాక్షేమములు నా వెంట వచ్చును నే బ్రతుకు దినములెల్లా. కృపాక్షేమములు నా వెంట వచ్చును నే బ్రతుకు దినములెల్లా. కలవరమెందుకు కాపరి ఉండగా, కలవరమెందుకు కాపరి ఉండగా, కాపరి నీవేనయ్యా, కొదువే నాకుండదు. కాపరి నీవేనయ్యా, కొదువే నాకుండదు. నిర్గమాకాండం 31వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనముల వరకు ఇశ్రాయేలీల జీవితంలో చాలా ముఖ్య భాగమైన మందసము ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించే ప్రాసెస్ అన్నమాట. ఇది దేవుడు మోషేకు ఒక మాదిరిని చూపించాడు. మందసం ఎలాగుండాలి, ప్రత్యక్ష గుడారం ఎలాగుండాలి, అన్నిటి విషయంలో ప్రతి చిన్న దాని విషయంలో దేవుడు కొలతలు ఇచ్చాడు. ఎంత కొలత ఉండాలి ఆ కొలత ఇచ్చాడు. ఏ మెటీరియల్తో చేయాలి అని ఆ మెటీరియల్ ఇచ్చాడు. ఎంత వెయిట్ ఉపయోగించాలి అని ఆ వెయిట్ చెప్పాడు. వారు 40 సంవత్సరాలు యాత్ర చేస్తూ ఉన్నారు కాబట్టి, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వెళుతూ ఉన్నారు కాబట్టి, ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి చాలా కట్టడలు ఇచ్చాడు దేవుడు. చాలా ప్రత్యేకమైన నియమాలు ఇచ్చాడు. వారు మనలాగా గోడలు కట్టుకునే మందిరం లాగా కాదు, గుడారాలు అన్నమాట, తెరలు. ఆ తెరల్ని మోసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ మేఘం ఆగితే షెకినా మేఘం ఉంటుంది కదా, వారు ప్రయాణించినప్పుడల్లా పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభముతో దేవుడు వారిని కావలి కాస్తూ, వారిని కాపు కాస్తూ కాపాడుతూ వచ్చాడు కదా. ఆ మేఘము ఎక్కడైతే నిలిచిపోతుందో అక్కడ ఇశ్రాయేలీయులు విశ్రాంతి తీసుకునేవాళ్ళు.
అక్కడ రెస్ట్ తీసుకునేవాళ్ళు. ఎక్కడ నుండి మేఘం కదులుతుందో, ఏ దిక్కునకు కదులుతుందో ఆ దిక్కునకు మరలా తిరిగి ప్రయాణం చేసేవారు ఇశ్రాయేలీలు. ఆ మేఘమే వారికి నావిగేటర్ అన్నమాట, దిక్సూచి మేఘము. అయితే మేఘం ఆగినప్పుడల్లా వారు ఆగేవారు, వారు గుడారం వేసుకునేవారు, వారికి ఆహార పదార్థాలన్నీ సిద్ధం చేసుకునేవారు. మన్నానే తినేది, దాన్ని దంచుకోవడానికి ఆగటం, దాన్ని రొట్టెలు చేసుకోవడానికి ఆగటం, అలా వారి పనులు చేసుకోవడానికి, వారి గుడారం దింపుకోవడానికి ఆగేవాళ్ళు. ప్లస్ వారు దిగినప్పుడు ఈ మందసాన్ని కూడా దించాలి. వారు ప్రయాణంలో పోతూ ఉన్నప్పుడు 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి వెళ్ళే ఆ మార్గంలో ఎన్నిసార్లు ఆ మందసపు ఆ గుడారాలు, ఆ తెరలు, ఆ సామాగ్రి, ఆ వస్తువులు వాటన్నిటిని దించాలి, మళ్ళీ ఎత్తాలి, వాటిని దించాలి, ఎత్తాలి, దించాలి, ఎత్తాలి. ఎవరు పడితే వాళ్ళు ఆ మందసాన్ని కానీ ఆ తెరలను కానీ పట్టుకోవడానికి వీల్లేదు. వాటిని తయారు చేయడం ఒక ఎత్తు, వాటిని మోస్తూ, వాటిని భరిస్తూ, వాటిని వాగ్దాన దేశంలోనికి చేర్చడానికి ఈ ప్రయాణంలో మోసేవారి పని అది ఇంకొక ఎత్తు. ఈ 31వ అధ్యాయంలో నిర్గమాకాండంలో దేవుడు చెప్తున్నాడు నిర్గమాకాండం 31వ అధ్యాయం 2వ వచనం, యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడైన బెసలేలు. ఇశ్రాయేలీలకు శత్రువులకు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు యెహోషువ యవనస్తునిగా ముందుండి యుద్ధం చేస్తా ఉన్నాడు. సైన్యాధిపతిగా ముందుండి యుద్ధాయుధాలు ధరించుకొని యుద్ధం చేస్తున్నాడు యెహోషువ. అయితే మోషే అప్పటికి మంచి వయసులో ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. మోషేని పని చేయనీయలేదు ఆ ఇశ్రాయేలీలు ఎవరు కూడా. అందుకని మోషే ఒక పక్కన కూర్చొని ఉండి యుద్ధం చేస్తున్న ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేస్తూ వారిని మీరు అలా చేయాలి, ఇలా చేయాలని వారికి గైడెన్స్ ఇస్తా ఉన్నాడు. అప్పుడు మోషే ఇట్లా చేతులు పైకెత్తినప్పుడేమో ఇశ్రాయేలీలు గెలిచేవారు. మోషే బలహీనపడి, అంటే చేతులు నొప్పి వచ్చి నీరసం వచ్చి చేతులు అలా దించినప్పుడేమో ఇశ్రాయేలీలు ఓడిపోయేవారు. అందుకని చెప్పేసి హూరు అనే ఒక భక్తుడు, చాలా ప్రార్థనా పరుడు అంట, హూరు అనేక ఆయన, అహరోను అనేక ఆయన, మోషే అన్నయ్య అయిన అహరోను, ఈ హూరు, వీళ్ళిద్దరు కూడా అటొకళ్ళు నిలబడి మోషే చేతులు అట్లా ఎత్తి పట్టుకున్నారని. అట్లా ఎత్తి పట్టుకోగానే మోషే చేతులు పైకెత్తున్నంత వరకు జయం కలుగుతుంది కదా. జయం కలిగేంత వరకు, శత్రువుని ఓడించేంత వరకు వాళ్ళిద్దరు అలా చేతులు అలా పట్టేసుకొని ఉంచుకున్నారని. ఆ హూరు మనుమడు ఊరు కుమారుడు బెసలేలు. అంటే హూరు కొడుకు ఊరు కొడుకు బెసలేలు. ఈ వచనంలో దేవుడు అంటున్నాడు, ఈ బెసలేలు ఏ గోత్రీకుడు అంటే సరాసరి యోధా గోత్రానికి సంబంధించిన వ్యక్తి. ఈ యోధా గోత్రీకుడు అయిన బెసలేలుని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట 3వ వచనం. విచిత్రమైన, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో చూడండి. విచిత్రమైన పనులను కల్పించుటకును 1, 2 బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును 3 పొద్దుగుటకై రత్నములను సానబెట్టుటకును, తర్వాత కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఈ పనులన్నీ కూడా మందసపు పనులే. మందసం అనేది ఒక చెక్క పెట్టే, దాని మీద కెరూబులు, దూతలలాగా ఉంటాయి, 2 కెరూబులు అటు ఇటు, ఒకరికి ఎదురుగా ఒకరు. ఈ విచిత్రమైన పనంతటిని ఎలా చేయాలి, దానికి ఆ రూపము, ఆ మాదిరి దేవుడు మోషేకి చూపించాడు. ఈ విచిత్రమైన పని ఎలా చేయాలి అని దేవుడు మోషేకి చూపించాడు ఒక మాదిరి. కొండ మీద చూపబడిన మాదిరి చొప్పున నువ్వు చేయాలి అని చెప్పినప్పుడు అంట మోషే వణికిపోయాడు. చాలా భయం వేసిందంట. అమ్మో, దేవుడు చెప్పిన కొలతలు, దేవుని ఊహలో, దేవుని ఆలోచనలో ఏముంటుందో దాన్ని నేను సరిగ్గా చేయగలనా,
దాన్ని నేను సంపూర్ణంగా చేయగలనా అని మోషేకి వణుకు పుట్టిందంట, భయపడి వణికిపోయాడంట. హెబ్రీ పత్రికలో చదువుతాం, కొండ మీద చూపబడిన మాదిరిని చూసినప్పుడు నేను భయపడి వణికిపోయాను అంటాడు మోషే. ఎవరా మోషే? యెహోవా స్వరూపమును నిదానించి చూచినవాడు. అయితే ఆ విచిత్రమైన పని, మందసము కానీ, ఆ తెరలు కానీ, ఆ చెక్కడపు పని కానీ, మందసంలో ఉండాల్సిన కెరూబులు కానీ, మందసం మీద ఉండాల్సిన బంగారు రేకులు కానీ, అన్నీ కూడా ఈ చెక్క పని, బంగారపు పని, ఇత్తడి పని, వెండి పని, రత్నాలు, ఎక్కడెక్కడ రత్నాలు ఉపయోగించాలో ఆ రత్నాలు సానబెట్టడం కానీ, ఈ సమస్త విధములైన పని చేయడానికి కావలసిన జ్ఞానాత్మను దేవుడు బెసలేలులో నింపాడంట. ఎవరిలో? బెసలేలులో నింపి బెసలేలుకు ఆ నేర్పుతనం ఇచ్చాడంట. 78వ కీర్తన 72వ వచనంలో దావీదుని గురించి ఆ మాట కనపడుతుంది. 78వ కీర్తన 72వ వచనం. అతడు యథార్థ హృదయుడై పాలించెను, కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను. దేవుడు దావీదుకు అన్నిటినీ నేర్పాడంట, చేతులతో సహా నేర్పాడంట. అందుకే దావీదు అంటాడు, నా చేతి వ్రేళ్లకు యుద్ధము చేయ నేర్పువాడవు నీవే అంటాడు దావీదు. దేవుడు తన హృదయాన్ని నేర్పించాడంట దావీదుకి. తన మార్గాన్ని, తన మాటని, తన స్వభావాన్ని, తన గుణలక్షణాలని దావీదుకు నేర్పుతూ వచ్చాడంట. తనకి ఎలా భయపడాలో దావీదు అంటాడు, నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని వెదకెదనని నా హృదయం నీతో అనేను. అంత నేర్చుకున్నాడు దావీదు. అది ఒక ప్రత్యేకమైన కృప, నేర్పరితనము. అలాంటి కృపనే బెసలేలు జీవితంలో మనం చూస్తాం. నిర్గమాకాండం 31వ అధ్యాయము 3, 4, 5 వచనాలలో సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. కేవలం మందసమును గురించిన జ్ఞానమే తెలుసు బెసలేలుకి. లోకంలో ఉన్న జ్ఞానం ఏం తెలియదు బెసలేలుకి. కేవలం మందసం ఎలా చేయాలి, దేవుని మందసం ఎలా ఉండాలి, ఏది తన చేతులలో చెక్క ఉంది కదా అని చెప్పేసి, తన చేతుల్లో బంగారం ఉంది కదా అని చెప్పేసి, తన చేతుల్లో వెండి ఉంది కదా, తన చేతుల్లో ఇత్తడి ఉంది కదా, నాకు వీలు పడినట్లుగా, నా చెయ్యి తిరిగినట్లుగా నేను చేస్తాను అనుకోలేదు బెసలేలు. దేవుని మనస్సులో, దేవుని హృదయంలో ఏ ఇమేజ్ అయితే ఉందో ద సేమ్ ఇమేజ్ని, ఆ సేమ్ ఇమేజ్లో, ఆ రూపంలోనే చెయ్యి తిరిగేదట బెసలేలుది. అలాగనే తిరిగేదట బెసలేలు చెయ్యి. బంగారం పని అంటే చాలా సన్నని పని కదా, ఏది గొడ్డలు తీసుకొని నరికేది కాదు బంగారు పని, అవునా? కర్రని కొట్టే పద్ధతి ఒకటి ఉంటుంది, రత్నాలను సాగదీసే పని ఒక విధంగా ఉంటుంది, ఇత్తడిని కొట్టే పని ఒక విధంగా ఉంటుంది, వెండిని చెక్కే పని ఒక విధంగా ఉంటుంది, అవునా? బంగారం, వెండి, ఇత్తడి, కర్ర, చెక్క, ఈ సమస్తమైన పనుల విషయంలో ఒక్క మనిషేనంట. బంగారానికి ఒకళ్ళు, వెండికి ఒకళ్ళు, ఇత్తడికి ఒకళ్ళు, చెక్కకి ఒకళ్ళు, కర్రకు ఒకళ్ళు, అదే కర్ర చెక్క ఒకటే, ఒక్కొక్కరు కాదు. అసలు బెసలేలు అనే మాటకు అర్థం, బెసలేలు అనే పేరుకు అర్థము దేవుని నీడ, ద షాడో ఆఫ్ ద లార్డ్. ఆ మాటను ధ్యానం చేద్దాం. బెసలేలు దేవుని నేర్పును ఎలా సంపాదించుకున్నాడు అని అంటే, బెసలేలు తన హూరు, మోషే నీడలో, మోషే మార్గములను పరిశీలించి చూస్తూ, మోషే దేవునితో ఎలా నడుస్తున్నాడు, మోషే దేవునితో ఎలా మాట్లాడుతున్నాడు, మోషే దేవునికి ఎలా లోబడుతున్నాడు, మోషే దేవునికి ఎలా భయపడుతున్నాడో హూరు అనే భక్తుడు వాళ్ళ తాత, బెసలేలు వాళ్ళ తాత చక్కగా నేర్చుకున్నాడంట. మోషే నడిచిన మార్గంలో నడిచి తన కుమారునికి నేర్పాడు. ఎవరు హూరు కుమారుడు? ఊరు వచ్చి తన కుమారునికి నేర్పుకున్నాడంట బెసలేలుకి.
తన కుమారుడు దేవుని నీడలో బ్రతకాలి, దేవుని నీడను అలవాటు చేసుకోవాలి అని బెసలేల్ అని పేరు పెట్టుకున్నాడంట. ఎవరు? హూరు కొడుకైన ఊరు. బెసలేలు కూడా తన తండ్రి నేర్పిన మార్గంలో, తన తాతలు నడిచిన మార్గంలో అటు ఇటు తొలగకుండా నడిచాడంట. అందుకే మోషేకి చెప్తున్నాడు దేవుడు, ఇదిగో హూరు తెలుసు కదా నీకు, హూరు కుమారుడైన ఊరు ఉన్నాడు, ఊరు కుమారుడైన బెసలేలు ఉన్నాడు, వానికి బంగారం, వెండి, ఇత్తడి, కర్ర, చెక్క, రత్నాలు సాగదీయడం, ఈ పనులన్నిటి విషయంలో సమస్త విధములైన పనితనాన్ని, సమస్తమైన పనుల నేర్పును అతడు కలిగి ఉండునట్లు జ్ఞాన విద్యా వివేకములను అతనిలో నింపి నా ఆత్మ పూర్ణునిగా నేను అతన్ని చేసి ఉన్నాను. యు జస్ట్ గో అండ్ మీట్ హిమ్, దట్స్ ఆల్. యు డోంట్ హ్యావ్ టు ఫైండ్ ఎ బ్లాక్ స్మిత్ ఆర్ సిల్వర్ స్మిత్ ఆర్ ఎ కార్పెంటర్. చెక్క పని చేసే వాళ్ళని వెతుక్కోవాలి, బంగారం పని చేసే వాళ్ళని వెతుక్కోవాలి, ఇత్తడి పని చేసే వాళ్ళని వెతుక్కోవాలి. అస్సలు ఆ పనే అవసరం లేదు నీకు. నేను నింపిన ఒక వ్యక్తిని నేను కోరుకున్నాను. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, మనము దేవుని నీడను అలవాటు చేసుకోవాలి, దేవుని నీడలో నడవాలి, బ్రతకాలి, ప్రవర్తించాలి. దేవుని నీడ మనకు కావాలి. బెసలేలు పేరుకు అర్థము దేవుని నీడ. 91వ కీర్తన 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇది చదవటానికి చక్కని మాటే కానీ చాలా కఠినమైన మాట. చదవటానికి గుర్తుండడానికి ఈజీగా ఉన్న వచనాలన్నీ గుర్తుంటాయి కదా అని చెప్పేసి ఈజీగా నేర్చుకోవద్దు. భయముతో నేర్చుకోవాలి, భయముతో చదవాలి. ఒక వచనం పిల్లలకి నేర్పించేటప్పుడు ఈజీగా ఉన్న మాటలు ఏవో తీసుకొచ్చి నేర్పుతారు, అలా కాదు. ఆ వచనం చూడండి, అందులో ఎన్ని కండిషన్స్ ఉన్నాయో. మహోన్నతుని చాటున నివసించువాడు. ఏంటి మహోన్నతుని చాటు? మహోన్నతుని చాటున నివసింప జ్ఞానం కలవాడు, నివసించే అలవాటు గలవాడు మాత్రమే సర్వశక్తుని నీడను పొందుతాడు, ఆ సర్వశక్తుని నీడలో విశ్రమించగలడు. మనకి ఎప్పుడైనా భయం వేసినప్పుడు, మనకి ఎప్పుడైనా తొందరగా కలవరంగా, డిప్రెషన్గా, డిసప్పాయింట్గా, డిస్కరేజ్గా ఫీల్ అయినప్పుడు వెంటనే 91 కీర్తన తీసి చదువుతాం. ఇదిగో పగల ఎండ అయినా పగల ఎండ దెబ్బ తగలదు, రాత్రి వేళ వెన్నెల దెబ్బ తగలదు, చీకట్లో సంచరించే ఏ అపాయం, ఏ కీడు నా దగ్గరికి రాదని చెప్పావు కదా అని చెప్పేసి ఇది ఒక వెపన్గా చదువుతాం. రైటే, కానీ దాని ప్రారంభంలో ఏముందో చూడండి. మహోన్నతిని చాటున నివసిస్తేనే పగలి ఎండ నీకు తగలదు. అంతేగాని 91వ వచనంలో నా 16 వచనాలని ఒక్కొక్కటి విడగొట్టి నేను అతన్ని తప్పించదను అనే మాట పట్టుకుంటాం, ముందున్న మాట అంతా వదిలిపెడతాం. అంటే మన చాయిస్, మన ఇష్టం, మన ఇష్టం కదా. మనం చదువుకుంటున్నప్పుడు ఇది మన మాట అనుకుంటాం. నో, ఫ్రమ్ ద స్టార్టింగ్ మహోన్నతుని చాటున నివసించు వాడు ఆయన నామాన్ని ఎరిగి ఉంటాడు కాబట్టి వానిని తప్పిస్తాడు దేవుడు, వానిని కనపరుస్తాడు దేవుడు. మహోన్నతుని చాటున నివసించడం, సర్వశక్తుని నీడను విశ్రమించడం. ఏంటి దేవుని నీడ? దేవుని సన్నిధి. మొదటి సమూయేలు గ్రంథంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. 1వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నింటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఆ మాట జాగ్రత్తగా పట్టుకోనండి. 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 21వ వచనం. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. అదే అధ్యాయంలో ఇంకొక మాట చూడండి, 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చాలు, అదే 2వ అధ్యాయం 26వ వచనం.
బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయ యందును మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను. చాలు. మరలా 3వ అధ్యాయము 3వ వచనం. ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. ఇప్పుడు మరలా 3వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇప్పుడు చాలు. 1వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట ఉంది చూడండి. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఎవరు మ్రొక్కింది? సమూయేలు. వయసు ఎంత ఉంటుంది? బాలుడు, చిన్నవాడు, పసిపిల్లవాడే. పాలు మాన్పించిన వెంటనే తీసుకొచ్చేసింది. వచ్చి దేవుని మందిరంలో వదిలిపెట్టేసింది తల్లి. ప్రతిష్ఠించింది కదా, మాట నిలబెట్టుకుంది. నువ్వు నాకు మగబిడ్డని ఇస్తే నీకు అవసరం కదా దేవా. దేవుని అవసరానికి అడిగింది. గొడ్రాలు అనే పేరు తన మీద తీసివేసుకోవడానికి కాదు, లేదా చుట్టుప్రక్కల వాళ్ళు, తనను చూసేవాళ్ళు, తన కుటుంబంలో వాళ్ళు, తన వంశంలో వాళ్ళు ఆమెను సూటిపోటి మాటలంటున్నారని కాదు. తన పక్కనే ఉండిన పెనిన్న తనను దెప్పి పొడుస్తున్నదని కాదు బిడ్డను అడిగింది హన్న. ఆమె రీజన్స్, ఆమె ప్రార్థన కారణాలు స్వార్థపూరితమైనవి కావు. ఆమె గట్టిగా చెప్పగలదు, దేవుడు ఈ బిడ్డను నాకు ఇచ్చాడు అని, దేవుని వలన పొందితిని అని. ఈ బిడ్డ విషయంలో దేవుడు నా మొర ఆలకించాడు అని ఆమె గట్టిగా చెప్పగలదు తన బిడ్డని గురించి. హన్న దేవుని కారణం, దేవుని అవసరానికి అడిగింది. ఆ టైంలో దేవునికి చాలా అవసరం. తన మనస్సును ఎరిగిన వాడు, తనకు అనుకూలంగా ప్రవర్తించేవాడు ఆ టైంలో దేవునికి చాలా అవసరమై ఉన్నాడు. అందుకని వెంటనే అడుగుతుంది, దేవా నువ్వు నాకు మగబిడ్డనిస్తే నేను నీకు ఇచ్చేస్తాను అడిగింది. దేవుడు ఆమె మొర ఆలకించి ఇచ్చాడు. ఆమె కూడా దేవుని మొరను గ్రహించి దేవుడు తనకి మగబిడ్డనివ్వగా, లేక కుమారుడని ఎత్తుకొని గారాబం చేసి నాశనం చేసేయలేదు. కానీ వెంటనే పాలు మాన్పించిన వెంటనే తీసుకెళ్ళి దేవుని మందిరంలోనికి తీసుకువెళ్ళి ఆ యాజకుడైన ఏలితో చెప్తుంది, అయ్యా ఈ బిడ్డ కోసం నేను ప్రార్థించి. ఏలికి గుర్తుందో లేదో మరి, ఏలి మర్చిపోయి ఉంటాడులే, దేవుడేమి చూడట్లేదులే అని ఏలి కళ్ళు కప్పి దేవుని కళ్ళు కప్పి పోలేదు. హన్న వెళ్ళి ఏలికి గుర్తు చేసి చెప్తుంది, అయ్యా ఒకరోజు నేను వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే నా పెదాలు కదులుతుంటే మీరు ఇలా అన్నారు కదా, నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాను కదా, మీరు నన్ను దీవించి పంపారు కదా, నా కోసం మీరు ప్రార్థించారు కదా, ఇదిగో నేను పొందిన బిడ్డ, నాకు దేవుడిచ్చిన బిడ్డ అని నా బిడ్డను చూపించి ఈ బిడ్డను నేను దేవునికి ప్రతిష్ఠిస్తున్నాను అని ఆమె మాట్లాడగానే వెంటనే ఆ సమూయేలు, బాలుడైన సమూయేలు వెంటనే అక్కడ నేలను మ్రొక్కాడంట. మోకరిల్లి సాష్టాంగపడి దేవునికి నమస్కరించాడంట. ఎవరో? సమూయేలు, బాలుడైన సమూయేలు. అంటే హన్న నేను తల్లిని, నేను మీ అమ్మను అని చెప్పిందో లేదో తెలియదు కానీ, మీ నాన్న అని పరిచయం చేసిందో లేదో తెలియదు కానీ, నీవు దేవుని బిడ్డవని మాత్రం నేర్పింది. నువ్వు దేవునికి చెందిన వాడవు, నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి అని నేర్పింది. ఏది? పాలు తాగుతున్న మొదలుకొని పాలతోనే నేర్పించేసింది. నువ్వు దేవుని బిడ్డవే సమూయేలు, నా బిడ్డవి కాదు. అమ్మాను ఫస్ట్, నాన్నను ఫస్ట్. ఆ రెండు పలికిచ్చుండదు ఖచ్చితంగా హన్న. దేవుని పేరు పలుకు, ఎలోహేం ఎలోహేం పలుకు, అడోనాయ్. మనకే తెలియదు ఆ పేర్లు, ఇంకా మన పిల్లలకా కదా. ఎలా చక్కగా నేర్పిందో. ఆ నేర్పిన దానికి ఎంత భయముతో వణుకుతో వచ్చి మందిరంలో మ్రొక్కాడు బాలుడు. మన పిల్లలు వంగాలంటే తల మీద మొటికాయలు వేయాలి, కాళ్ళ మీద వేయాలి, దెబ్బలు వేయాలి. అప్పుడు కానీ ఎప్పుడో వంగి 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 కష్టంగా వంగుతాయి.
ఏం చెప్పలా, సమూయేలు వంగు అని ఆర్డర్ చేయలేదు హన్నా. ఈ బిడ్డను నేను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను అనగానే తను కూడా ఆ మాటలో ఏకీభవించి, ఆ మాటతో కలిసిపోయి, ఈ మాట నా మాటే, నాకు సంబంధించినదే అన్నట్టుగా వెంటనే దేవుని సన్నిధిలో మోకరించాడు సమూయేలు. ఆ సమూయేలుని గురించి వ్రాయబడిన మాటలు ఇప్పుడు మనం చదివాం. 2వ అధ్యాయంలో 18వ వచనంలో అతడు యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 21 యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. 26 యెహోవా దయయందు ఎదుగుచుండెను. 3 మందసమున యెహోవా మందిరములో పండుకొని ఉండెను. హన్నా, ఆయన మీ నాన్న, ఆయన మీ బాబాయ్, ఆయన మీ పెదనాన్న, ఆమె మీ అక్క, మీ అన్న అని పరిచయం చేయలేదు. కానీ ఇదిగో దేవుని మందసం సమూయేలు ఇంట్లోనే నేర్పించి ఉంటుంది. ఏలి ముసలివాడు కదా, మరి రిస్ట్రిక్షన్స్, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వడానికి ఓపిక ఉందో లేదో. కన్నులు మందగిలినాయి. ఏలి కుమారులా యాజకత్వం చేస్తున్నారు, కానీ 2వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, వారు యెహోవాను ఎరుగని వారు. మన తెలుగు బైబిల్లోనైతే యెహోవాను ఎరుగని వారు అని ఉంది, కానీ మూల భాషలో అబద్ధికులు అని ఉంది. దే ఆర్ ద సన్స్ ఆఫ్ బెలియాల్ అని ఉంది. బెలియాల్ అని అంటే అపవాదికి మరో పేరు. సన్స్ ఆఫ్ బెలియాల్, బెలియాలు కుమారులు. క్రీస్తుకు బెలియాలకు ఏమి సంబంధం అని ఉంటుంది కదా కృత నిబంధనలో. ఆ బెలియాలు కుమారులు అసలు దేవుడే తెలియదంట వారికి. ఇక వాళ్ళు ఏమి నేర్పుతారు సమూయేలుకి? మరి ఎవరు నేర్పారు సమూయేలుకి? జస్ట్ అట్లా గైడెన్స్ ఇచ్చింది ఎవరు? హన్నా. నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు ఆ దేవుని బిడ్డవి, ఆ మందసానికి సంబంధించిన బిడ్డవి, ఆ మందిరానికి సంబంధించిన బిడ్డవి అని అంటే ఇంకా అదే కదా లోకం సమూయేలుకి. నెల ఇంటికి పరిగెత్తడం, సెలవులు ఇచ్చినప్పుడు ఇంటికి పరిగెత్తడం, సంవత్సరం ఇంటికి పరిగెత్తడం. సంవత్సరానికి ఒక్కసారి వచ్చేదనంట హన్నా. వచ్చి ఒక అంగీ కుట్టించి ఇచ్చేది. ఆ అంగీ తీసుకొని వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ పోయి అమ్మా అని కౌగిలించుకునేవాడు కాదు. మరి అమ్మ అని పిలిచాడో లేదో తెలియదు. ఆమె వచ్చినప్పుడు వందనాలండి అని చెప్పి ఉన్నాడేమో, బాగున్నారా అని అడుగున్నాడేమో. ఎందుకంటే మందసంతో మమేకమైపోయి ఉన్నాడు సమూయేలు. ఆ మందసపు నీడలో పెరిగిన వాడు సమూయేలు. ఆ మందసపు నీడలో దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు సమూయేలు. మన పిల్లలని, మన కుటుంబాలని దేవుని సన్నిధికి అలవాటు చేయడం తర్వాత సంగతి. మన పరిస్థితి ఫస్ట్ ఆలోచన చేసుకుంటే నిజంగా మనం మందసపు నీడలో ఎదుగుతున్నామా? దేవుని సన్నిధిలో ఎదుగుతున్నామా? దేవుని నీడ మనతో ఉన్నదా? కీర్తనలు 25వ అధ్యాయంలో 14వ వచనం, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. మర్మము అనే మాట దగ్గర సీక్రెట్, మిస్టరీ అండ్ షాడో. యెహోవా నీడ, యెహోవా రహస్యం, యెహోవా మర్మం ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసిద్ది, అందరికీ కాదు. యోబు గ్రంథంలో యోబు కూడా అంటాడు, నా తల మీదనే ఉండినది. 29వ అధ్యాయము 3-4 వచనాలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన చీకట్లో సైతం తిరుగులాడుతూ ఉన్నాను. 4వ వచనం, నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను, సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. ఇది యోబు యవ్వన కాలపు సాక్ష్యం. నా యవ్వన కాలంలో, నా పరిపక్వ దినాలలో నా మీద లోక ప్రభావం కాదు, పాప ప్రభావం కాదు, కానీ దేవుని రహస్యం నా గుడారం పైగా ఉండింది. ఆయన తేజము నా తల పైగా ప్రకాశించెను. 3 ఆయన దీపం నా తలకు పైగా ప్రకాశించెను.
ఆ దీపము వలని తేజము వలన, ఆ ప్రకాశం వలన చీకట్లో సహితము నాకు వెలుగు పుట్టేది. మనము దేవుని నీడలో అలవర్చబడాలి, దేవుని సన్నిధిని కోరుకోవాలి, దేవుని మందసపు సన్నిధిలో ఆ నీడ పడాలి. యెహోషువ గ్రంథంలో ఇంకొక మాట చూస్తాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరెంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు ఎంత దూరం ఉండాలి? మందసానికి వాళ్ళకి 2000 మూరలు అనంటే 3000 అడుగులు, 3000 ఫీట్స్, 3000 అడుగులు. మందసానికి ఇశ్రాయేలీలకి 3000 అడుగుల దూరం ఉండాలట. సమూయేలు గ్రంథంలో సమూయేలేమో మందసం దగ్గర పడుకునేవాడంట పోయి. మందసం దగ్గర పడుకునేవాడంట. మందసం ఉన్న దేవుని మందిరంలో పండుకునేవాడంట సమూయేలు. ఎంత అలవాటైనాడు! భక్తి అలవాటైపోవడం కాదు, నిర్లక్ష్యం అలవాటైపోవడం కాదు, దేవుడు అలవాటైపోవడం కాదు, అది వేరే విషయం. కానీ మందసం అలవాటైంది సమూయేలుకి. మందసం అలవాటైంది సమూయేలుకి. దేవుడు చెప్పాడే, ఆ మందసం మీద బెసలేలు కెరూబులను నిర్మించినప్పుడు ఆ కెరూబుల మధ్యలో ఒక తేజం ఉంటుంది, ఒక ప్రకాశమానమైన తేజం ఉంటుంది. అక్కడ నేను నిన్ను కలుసుకొందును అంటాడు దేవుడు మోషేతో. ఆ మందసము దగ్గర పడుకునేవాడు సమూయేలు. నిజంగా ఎంత నేర్చుకున్నాడు సమూయేలు. తన ప్రాణం, తన దేహం, తన మనస్సు, తన ఆత్మ, తన ఆలోచనలు అన్నీ దేవుని మందసముతో ముడిపడి ఉంటాయి. నిజంగా మన ప్రాణం, మన ఆత్మ, మన దేహముకు మందసముకు ఏమన్నా పరిచయం ఉందా? ఇది పరిశుద్ధ స్థలము, నీ పాదములకు ఉన్న చెప్పులు విడువు అంటాడు దేవుడు. ఎవరితో? మోషేతో. నువ్వు నిలిచి ఉన్న ప్రదేశం పరిశుద్ధము. తర్వాత నువ్వు ఎక్కిరా ఆ పర్వతం మీదకి. ఆ పర్వతాన్ని ముట్టుకోకూడదు ఇశ్రాయేలీలు. కానీ మోషేతో దేవుడు చెప్తాడు, ఎక్కిరా, నేను నిలబడిన చోటుకి ఎక్కిరా అని చెప్పినప్పుడు చకచక ఎక్కి వెళ్ళిపోయాడు మోషే. ఎక్కుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి? దేవుడు నిలిచిన పర్వత శిఖరము మీదకి. ఒకప్పుడేమో అది పరిశుద్ధ స్థలము, చెప్పులు వదిలిపెట్టేసాయి. మనము దేవుని సన్నిధిలో ఎదుగుచు అభివృద్ధి పొందాలి. ఎప్పుడు అలా జరుగుతుంది అని అంటే, మనకి దేవుని సన్నిధికి మనకి సహవాసం కావాలి. మనం సహవాసం చేసినప్పుడే ఎదుగుతాం. సమూయేలు నివాస స్థలమే మందసం ఉన్న దేవుని మందిరం. ఆ మందిరంలో ఎప్పుడు ఇంకా అక్కడే పడుకోవడం, అక్కడే కూర్చోవడం, అక్కడే ఇంకా తన రెస్ట్ తీసుకునేది అక్కడే, తను చదువుకునేది అక్కడే, తను ప్రార్థన చేసుకునేది అక్కడే, అన్నీ తన ఇల్లే మందిరం సమూయేలుకి. అందుకే వ్రాయబడి ఉంది, ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను, యెహోవా సన్నిధిలో ఎదుగుచుండెను. అందుకే సమూయేలుని గురించి రాయబడి ఉంది, యెహోవా దయ యందు వర్ధిల్లుచుండెను. మన పిల్లలము దేవుని సన్నిధి పరిచయం లేకుండా ఆయన దయ ఎక్కడి నుంచి వస్తుంది?
సమూయేలు ఆ మందసమున్న దేవుని మందిరములో ఆ సన్నిధిలో ఎదుగుచూ ఉన్నాడు కాబట్టి సమూయేలుని గురించి రాయబడి ఉంది. బాలుడైన సమూయేలు యెహోవా దయయందు వర్ధిల్లుచు ఎదుగుచూ ఉన్నాడు. ఆ మాట రాయడం అర్థవంతంగా ఉంటుంది, లాజికల్ గా లీగల్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ సన్నిధిలోనే ఎదుగుతూ ఉన్నాడు కదా. తన బ్రతుకంతా అక్కడే కదా, తన జీవితం అంతా అక్కడే కదా. బాల్యం మొదలుకొని ఒక 30వ ఏట వచ్చేంత వరకు అక్కడే బ్రతికాడు సమూయేలు. తన బాల్యం అక్కడే, తన యవ్వనం అక్కడే. ఆ మందిరమే సమూయేలు నివాస స్థలం. ఈ రాత్రి దేవుని నీడ, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నతకి మనకి మధ్య ఉండిన దూరము లేదా సహవాసం ఎంత. నిజంగా మనం ప్రార్థించినప్పుడు మనం దేవుని పిల్లలం అని చెప్పుకుంటామో, నేను దేవుని విశ్వాసిని అని చెప్పుకుంటాం, నేను దేవుని నమ్ముతానని చెప్పుకుంటాం, ప్రార్థిస్తానని చెప్పుకుంటాము. కానీ మనము దేవుని సన్నిధిని అనుభవించగలుగుతున్నామా? ఇప్పుడు భయం వేసినప్పుడు, మనకి ఏదన్నా బాధ కలిగినప్పుడు అలా దేవుని సన్నిధి అలా వచ్చి మనల్ని తాకి వెళ్ళిపోవడం కాదు. లివింగ్ టుగెదర్ మనతోనే ఉండడం ఆ సన్నిధి. బెసలేలు ఆ నీడలో, దేవుని నీడలో ఉండి ప్రత్యేకమైన పనితనాన్ని నేర్చుకున్నాడు. దేవుని పనితనాన్ని నేర్చుకున్నాడు, దేవుని పని చేసే జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. దేవుడే ఆ నేర్పుతనాన్ని, ఆ నేర్పరితనాన్ని బెసలేలులో నింపాడంట. జ్ఞాన విద్య వివేకములు కలిగిన మనస్సిచ్చాడంట బెసలేలుకి. నేను నా ఆత్మతో అతన్ని నింపాను, దేవుని ఆత్మ పూర్ణునిగా అతన్ని చేశాను. దేవుని విషయంలో మనం అనుకుంటాం, నేను ఎలా నడవాలి, నేను ఎలా ప్రార్థన చేయాలి, నేను ఎలా భయపడాలి, నేను ఎలా ప్రవర్తించాలి. అది ఒక మనిషి చెప్పే మాటలు కాదు. అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నేను మీకు నేర్పుతాను, రండి నా పిల్లలారా, రండి నా దగ్గరికి. దేవుని యొద్ద జ్ఞానం దొరుకుతుంది, కృప దొరుకుతుంది. ఆయన సన్నిధిలో ఉంటే ఆ సన్నిధే నేర్పుతుంది నీకు. వాని దేవుడే వానికి తగిన క్రమం నేర్పి ఉన్నాడు. నేను చాలా భయపడుతున్నప్పుడు, చాలా వణికిపోతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట, నాతో మాట్లాడిన మాట అది నాకు బాగా గుర్తుంది. వాని దేవుడే వానికి తగిన క్రమం నేర్పి ఉన్నాడు. ఓకే, దేవుడు నాకు నేర్పుతాడు అనే విశ్వాసం వచ్చింది ఆ మాట మాట్లాడిన తర్వాత. ఒకరోజు ట్రైన్లో వెళ్తున్నప్పుడు మాట్లాడాడు దేవుడు, కేరళ వెళ్తున్నప్పుడు. వాని దేవుడే వానికి తగిన క్రమం నేర్పుతాడు. తన నేర్పరితనాన్ని దేవుడే మనకి నేర్పాలి. దేవా, నీ పనిని ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా, ఇలా భయపడితే, అలా విశ్వసిస్తే, అలా చేస్తే, అలా ప్రవర్తిస్తే అని మన మ్యాప్ దేవునికి ఇవ్వడం కాదు. దేవుడే ఆ నేర్పరితనాన్ని మన మనసులో పెడతాడు. అప్పుడు మన చెయ్యి అలాగే తిరిగిద్ది, మన మనసు అలాగే తిరిగిద్ది, మన మాట అలాగనే వస్తుంది. ఆ కృప ప్రభు దగ్గర నుంచి పొందుకుందాం. దేవా, సమూయేలు ఎలా నీ మందసం ఉండిన మందిరంలో ఎదుగుచూ ఉన్నాడు, నీ సన్నిధిలో ఎదుగుతూ ఉండినాడో, అలవాటుతో నేర్చుకుంటూ మందసానికి, దేవుని సన్నిధికి, దేవుని ప్రభావానికి సమూయేలుకి చాలా దగ్గర సంబంధం ఉండింది, చాలా దగ్గర సహవాసం ఉండింది. చాలా గొప్ప ప్రవక్త, దైవజనుడు సమూయేలు. అన్ని రోల్స్ ఫిల్ చేశాడు సమూయేలు. న్యాయాధిపతి, దీర్ఘదర్శి, ప్రవక్త, యాజకుడు, బోధకుడు, దైవజనుడు, ప్రార్థనాపరుడు, అభిషేకించిన వాడు, ఎన్ని ఉన్నాయో సమూయేలు ఫిల్ చేసిన రోల్స్. రాజుని ఫస్ట్ రాజుని అభిషేకించింది కూడా సమూయేలే. ఎన్ని రోల్స్ ఉన్నాయో వాటన్నిటిని ఎలా చేశాడనంటే మందసంతో పరిచయం, మందసంతో సహవాసం, తన సహవాసమే మందసంతో. మనకి దేవునికి మధ్య సహవాసం ఎంత? ప్రార్థన చేయొచ్చు మనం, కొన్ని గంటలో, రోజులో, నెలలో చేయొచ్చు.
అది కాదు, క్వాంటిటీ ఆఫ్ ద టైం కాదు, క్వాంటిటీ ఆఫ్ ద ప్రేయర్ కాదు, క్వాలిటీ ఆఫ్ ద ప్రేయర్ ఇస్ నెససరీ అండ్ ఇట్స్ ద దాట్స్ ఇంపార్టెంట్. ఆ ప్రార్థనలో మన మనసు దేవుని ఎంత చేరుతుంది, దేవుని మనసును మనం ఎంత చేరుతున్నాం. బెసలేలు అంటే అర్థము దేవుని నీడ. దేవుని నీడలో తన జీవం, తన ఊపిరి దేవుని నీడలో ఉండింది బెసలేలు జీవం. ఆ నీడలో నేర్చుకుంటూ ప్రవక్తగా స్థిరపడిపోయినాడు. దాను మొదలుకొని బెయర్షెబా వరకు, ఈ చివరి నుండి ఆ చివరి వరకు. రాజు లేడు, ఫస్ట్ ఇంకా రాజు పని కూడా సమూయేలు చేసినట్టు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎన్ని పనులు చేశాడు సమూయేలు. ఆ నేర్పుతనం అంతా కూడా మనసు దగ్గర నేర్చుకున్నాడు సమూయేలు. ఈ రాత్రి దేవుడు నీకు నాకు నేర్పిస్తాడు. నేర్పుతున్నాడా? నువ్వెలా భయపడాలో నేర్పుతాడు, నువ్వెలా ప్రార్థించాలో నేర్పుతాడు, ఎలా విశ్వసించాలో నేర్పుతాడు, ఎలా పశ్చాత్తాపడాలో కూడా నేర్పుతాడు, ఏమని మాట్లాడాలో కూడా నేర్పుతాడు. ఎందుకంటే ఆయనకి అనుకూలంగా, ఆయనకి ఇష్టంగా నడవడం మన చేత కాదు. మట్టి ఇది ఒట్టి మట్టియే, మట్టిలో కలిసిపోయే మట్టి ఇది. ఈ దేహానికి అర్థం కాదు, ఈ మట్టి బుర్రకు అర్థం కాదు. ఆయనే వచ్చి తన ఆత్మని మనలో నింపినప్పుడు ఆయన ఆత్మ ఆయనకి ఇష్టమైన రూపంలోనికి మనల్ని తీసుకువెళ్తుంది. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశంలో, అంటే నీకు అనుకూలమైన ప్రదేశంలో నీ చిత్తానుసారముగా నన్ను నడిపిస్తాది. నీ ఆలోచన చేత నన్ను నడిపించుదువు, తరువాత మహిమలో నువ్వే నన్ను చేర్చుకుంటావు. నడిపించేది నువ్వే, ఆలోచన ఇచ్చేది నువ్వే, మహిమలో చేర్చుకునేది కూడా నువ్వే. మన సొంత ప్రయత్నాలు ఉండకూడదు భక్తిలో. అలా ప్రయత్నించ మొదలు పెట్టక ముందే దేవుని మార్గంలో నుండి తొలగిపోయి ఉంటాం. ఆ సొంత ప్రయత్నాలు వాటన్నిటిని వదులుకొని దేవుని సన్నిధిలో రిక్తులంగా తగ్గించుకొని, దేవా నాకు తెలీదు, నాకు నేర్పండి అని బాల్యం చిన్న పిల్లలం అయిపోవాలి. మన అనుభవము, మన జ్ఞానం, బుద్ధి, వివేకం అనుకుంటున్న సర్వం దేవుని సన్నిధిలో వదిలిపెట్టేసేయాలి. నేను ఖాళీ అయిపోయాను, నన్ను నింపండి. నేను నీ మాటని ఎలా అర్థం చేసుకోవాలి, నీ మాటని ఎలా పొందుకోవాలి, నీ మాటని ఎలా నెరవేర్చాలి, నీ మాటని ఎలా విశ్వసించాలి, నీ మాటకి ఎలా భయపడాలి. ఇదిగో ఈ మాట మాట్లాడుతున్నారు, ఈ మాటని నేను ఎలా తీసుకోవాలి, ఈ మాట ద్వారా మీరు నన్ను ఏం చేయమని కోరుతున్నారు, నేను ఎలా ఉండాలని కోరుతున్నారు. ఈ దేహం, ఈ శరీరం ఆయనదే, ఇందులో ఉన్న రక్తము ఆయనదే, ఇందులో ఉన్న ఆత్మయు ఆయనదే, ఊపిరి ఆయనదే. కానీ నడవడిక మాత్రం ఆయనకి ఇవ్వడానికే కష్టం. ఈ రాత్రి దేవుని నీడలో నువ్వు నడవాలి, మనం నడవాలి. మహోన్నతిని చాటులో మనం నివసించాలి. సర్వశక్తిని నీడను పొందగలగాలి. ఆ సర్వశక్తిని నీడలో విశ్రమించాలి. ఆ సర్వశక్తిని నీడ మరియను కమ్ముకునినది. 400 సంవత్సరాలు దేవుని మాట లేదు, ప్రవచనం లేదు, ప్రవక్తలు లేరు, కళలు లేవు, దర్శనాలు లేవు, దేవోక్తులు లేవు, ఏమి లేవు. ఫస్ట్ 400 సంవత్సరాల తర్వాత వచ్చి మాట్లాడినది జకర్యాతో. ఆ తర్వాత యవ్వనస్తురాలు కన్యక అయిన మరియతో. దయాప్రాప్తురాలా, నీకు శుభం, నువ్వు భయపడద్దు, కంగారు పడద్దు, నువ్వు దేవుని వల్ల కృప పొందావమ్మా. 400 సంవత్సరాలు మాట లేకుండా డైరెక్ట్గా ఒక కన్య, యవ్వనస్తురాలు, అనుభవజ్ఞురాలు కాదు, యవ్వనస్తురాలు. ఆ యవ్వనస్త్రాలతో దూత మాట్లాడు. దేవుడు పంపిన సమాచారం, మెసేజ్ అది, దేవుడు పంపిన వర్తమానం అది. ఇదిగో సర్వశక్తుడు నిన్ను కమ్ముకుంటాడు, సర్వశక్తుని నీడ నిన్ను ఆవరిస్తుందమ్మా. అప్పుడు నువ్వు గర్భం ధరిస్తావు. ఎంత
చక్కగా నేరేట్ చేయబడిందో ఆమె జీవితంలో, ఆమె జీవితంలో జరగబోయే కార్యం. దాని అంతటికి ఒప్పుకొని, చిత్తము, ఇదిగో ప్రభు దాసురాలను, మీరు చెప్పినట్లు నాకు జరుగుగాక. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో వేడుకుందాం. మన దేహం అలవాటు పడాలి దేవుని సన్నిధికి, దేవుని ప్రసన్నతకి అలవాటు పడాలి. మన మనస్సు అలవాటు పడాలి, మన హృదయం అలవాటు పడాలి, మన సమయం అలవాటు పడాలి, మన ఆరోగ్యము అలవాటు పడాలి, మన చూపు అలవాటు పడాలి, మన మాటలు అలవాటు పడాలి దేవుని సన్నిధికి. అలా వచ్చి కూర్చొని వెళ్ళిపోతే కాదు, లేదా బైబిల్ చదవటానికి అలా ఓపెన్ చేసి వెళ్ళిపోతే కాదు, మోకరించి అట్లా ముసుగేసుకొని లేదా కళ్ళు మూసుకొని అలా 2 మాటలు ప్రార్థించి వెళ్ళిపోతే కాదు. నీ మాట అలవాటు పడాలి దేవుని సన్నిధికి. నీ మన చూపు అలవాటు పడాలి, మన ఊపిరి కూడా అలవాటు పడాలంట దేవుని సన్నిధికి. ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఊపిరి ఆడదు తెలుసా, అస్సలు అటు ఇటు తన్నకలాడుతూ ఉంటాం. అలవాటు లేక అటు కాళ్ళు జాపుకొని ఇటు కాళ్ళు జాపుకొని ఇటు తిరిగి ఏదో ఒక వంక, ఫోనో లేకపోతే ఏదో కాలు నొప్పో నడు నొప్పో ఏదో ఒక వంక తెప్పి జారుకుంటాం. కానీ రియల్ రీజన్ ఏంటో తెలుసా, అలవాటు లేక. ఒకసారి పరీక్ష చేసుకుందాం. నా శరీరం దేవుని సన్నిధికి ఎంత అలవాటు పడింది? దేవుని సన్నిధికి నా శరీరం ఎంతగా అడాప్ట్ అయిపోయింది? ADAPT, నాట్ ADOPT. దత్తత కాదు, అడాప్టింగ్ ద టెంపరేచర్, లైక్ అడాప్టింగ్ ద టెంపరేచర్, లైక్ అడాప్టింగ్ ద అట్మాస్ఫియర్. నా శరీరం ఎంత అలవాటు పడింది దేవుని సన్నిధికి? అదే దావీదు అంటాడు, ఆ నీడను పొందిన దావీదు అంటాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఇంకొంచెం కఠినమైన మాట కనపడుతుంది యెషయా గ్రంథంలో. నిత్యము కాల్చుచున్న వాటితో ఎవడు నివసించగలడు? దహించు అగ్నితో ఎవడు నివసించగలడు? ఆ క్వశ్చన్ మార్క్ని దేవునికి వదిలేయకూడదు మనం. ప్రభువా నీ ఎదుట ఎవరయ్యా నిలబడేది అని వదిలేయకూడదు. ప్రభువా నీ ఎదుట ఎవరయ్యా, నీ అగ్నిలో ఎవరయ్యా నిలబడేది అని చెప్పి దేవునికి ఆ క్వశ్చన్ విసిరేయకూడదు. మనం నిలబడగలగాలి. అగ్ని కాల్చకూడదు మనల్ని, అగ్ని కాల్చకూడదు. ఆయన పరిశుద్ధత మనల్ని భస్మం చేయకూడదు, ఆయన కంటి చూపు మనల్ని కాల్చివేయకూడదు. లోపం, దోషం, పాపం ఉన్నప్పుడే ఒరిగిపోతాం, వంగిపోతాం, పడిపోతాం, కాలిపోతాం. చెత్తే కదా కాలిపోతుంది, అవునా? చెత్త అయితేనే కాలిపోతుంది. కరిగిపోకూడదు, కాలిపోకూడదు, బూడిదవ్వకూడదు, వంకపోకూడదు, చుట్టపడకూడదు, నిలదొక్కుకోవాలి. అగ్నికి అగ్నే సాటి, ఇంకేది సాటి కాదు. మనం అలా దేవుని సన్నిధిలో అలవర్చబడాలి. ఈ రాత్రి ప్రభు అలా అలవర్చబడాలని కోరుతున్నారు మనల్ని. బెసలేలు ఆ నీడలో ఉండి ఆ నేర్పరితనాన్ని పొందుకున్నాడు. దావీదు దేవుని చేత నేర్పుతనాన్ని పొంది నేర్చుకున్నప్పుడు ఆ యవ్వన ప్రాయంలోనే పాడి గొర్రెలను మేపుట మాన్పించి, యవ్వన కాలంలో పాడి గొర్రెలను మేపుట మాన్పించి తన స్వాస్థ్యాన్ని ఏలుబడి చేయడానికి, మేపడానికని అతన్ని నియమించుకున్నాడు. దావీదును ఎన్నుకున్నాడు దేవుడు. ఎన్నుకున్నప్పుడు అంట దావీదు కార్యముల యందు నేర్పరి అయి దేవుని స్వాస్థ్యాన్ని పాలించాడు. దేవుని స్వాస్థ్యాన్ని పాలించడం అంటే ఆషామాషి కాదు. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, దేవా నేను నీ నీడలో ఎదగాలి, నీ సన్నిధిలో ఎదగాలి, నాకు ఆ పరిచయం కావాలి, నీతో సహవాసం కావాలి, నాకు అలా నేర్పు, నాకు ఆ జ్ఞానాత్మను దాయిచి, నేను నీ ఎడల ఏ విధంగా భయభక్తులు చూపాలో నాకు ఆ జ్ఞానాత్మను దాయిచి నాకు సహాయపడని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్.